నేను జ్యోతి. ఏపీ అప్డేట్స్ చూద్దాం. మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి అక్రమంగా అరెస్ట్ చేశారంటూ వైసీపీ నేతలు ఆరోపిస్తున్నారు. సజ్జల రామకృష్ణారెడ్డి మాజీ మంత్రులు కాకాని అరెస్టుపై చేసిన కామెంట్స్ను తప్పుపట్టారు టీడీపీ నేతలు. వైసీపీ పాలనలో అవినీతి అక్రమాలు భారీగా జరిగాయని, అవన్నీ ఒక్కొక్కటి బయటికి వస్తాయని చెబుతున్నారు. ఇక మరింత సమాచారాన్ని మా సీనియర్ కోఆర్డినేటర్ మురళీకృష్ణ అందిస్తారు. మైనింగ్ కేసులో మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి అరెస్ట్ అయినటువంటి విషయం తెలిసిందే. ప్రస్తుతం ఆయన రిమాండ్లో కూడా ఉన్నారు. ఈ నేపథ్యంలో ఇటు మాజీ మంత్రి కాకాని కావచ్చు, ఆయన కుటుంబ సభ్యులని రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి వైసీపీ శ్రేణులు కలవడం, అదేవిధంగా ఇది ఎంత అక్రమ కేసులు అంటూ కూడా మాట్లాడడం జరిగింది. ప్రధానంగా సజ్జల రామకృష్ణారెడ్డి కూడా దాదాపు 1-2 రోజుల ముందు కూడా నెల్లూరులోకి వచ్చి ఆయన ఏదైతే జైలు వద్ద ఆయన కలిసిన తర్వాత పూర్తిగా కూడా ఇది కల్పిత పాత్రలతో ఇటు అక్రమ అరెస్టు చేశారని చెప్పి మాట్లాడడం కూడా జరిగింది. అయితే దీనిపైన టీడీపీకి సంబంధించినటువంటి శ్రేణులు మాత్రం తీవ్రస్థాయిలో మండిపడుతున్నాయి. ప్రస్తుతం మనతో పాటు టీడీపీ నేతలు ఉన్నారు, వాళ్ళతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి, ఇవాళ కాకాని గోవర్ధన్ రెడ్డి గారి కేసు అక్రమంగా ఆయన్ని కేసులు పెట్టి ఇరికించారు, లోపలేశారని చెప్పి ఇటు సజ్జల రామకృష్ణారెడ్డి గారితో పాటు అనేక మంది మాట్లాడారు. ఏమంటారు? ఈ అక్రమ కేసులు పెట్టేది వైసీపీ పార్టీకి అలవాటు. తెలుగుదేశం పార్టీలో ఆ విధంగా ఉండదు. మీరు చూసుంటారు, తెలుగుదేశం పార్టీలో చంద్రబాబు నాయుడు గారు కానీ ఎవరు కూడా కింద వరకు అక్రమ కేసులు అనే దానికి ఎవరు ఒక్కరు వ్యతిరేకం. ఆయన తప్పు చేస్తేనే ఆయన, లేకపోతే ఎందుకు పారిపోయాడు, అన్ని రోజులు బయటకి ఎందుకు వెళ్ళిపోవాల్సి వచ్చింది కాకాని గోవర్ధన్ రెడ్డి గారు? ఆయన నిర్దోషి అయితే ఆయన వచ్చి దీనికి విచారణకి హాజరై ఉండొచ్చు కదా. ఎప్పుడు తెలుగుదేశం పార్టీ సంక్షేమము అభివృద్ధి కార్యక్రమాలని మునిగి తేలుతారు తప్పించి అక్రమ కేసులనే తెలుగుదేశం పార్టీలో పెట్టే ప్రసక్తి లేదు. గతంలో కూడా చూశారు, ఇప్పుడే కాదు గతంలో కూడా చూశారు. తెలుగుదేశం పార్టీలో ఎవరన్నా ఒక ఎమ్మెల్యే కానీ మంత్రి కానీ అధికారి గురించి మాట్లాడితే చంద్రబాబు నాయుడు ఖండించిన రోజులు ఉన్నాయి. మీకు అందరికి కూడా తెలుసు. అదన్నీ కూడా మీరు తప్పని చెప్పించింది కూడా. కేసీఆర్ నాని ఉన్నాడు, ఎంపీగా ఉన్నాడు, ఒక అధికారి మీద చేస్తే తప్పని చెప్పేయటం కూడా జరిగింది. దానికనే అదిగా ఆయన బయటకు వెళ్ళాడు ఆ రోజు. అంటే ఇప్పటికే సజ్జల రామకృష్ణారెడ్డి గారు అన్నారు, రేపు మా ప్రభుత్వం వస్తే ఇదే స్థాయిలో మేము కూడా దీనిపైన చర్యలు తీసుకోవాల్సి వస్తుంది. ఏదైతే ఇప్పుడు ఎలాగైతే అక్రమంగా అరెస్ట్ చేస్తున్నారో అదేవిధంగా మేము కూడా తీసుకుంటూ ఉంటారు. ఏమంటారు? మొన్న వాళ్ళు వైసీపీ గవర్నమెంట్లో ఏం తక్కువ కేసులు పెట్టలే, అక్రమ కేసులు బలహీన వర్గాల మీద అందరి మీద భయంకరంగా కేసులు పెట్టారు. ఇంక మళ్ళా వాళ్ళు వచ్చే ప్రసక్తి లేదు. వాళ్ళు వస్తామని ఊహించుకుంటూ ఉంటారు. వాళ్ళు కూడా మేము 30 సంవత్సరాలు ఈ రాష్ట్రంలో అధికారంలో ఉంటామని చెప్పి ఈ విధంగా అక్రమ కేసులు పెట్టబెట్టి వాళ్ళు ఓడిపోయారు. ఇంక వాళ్ళు వచ్చే ప్రసక్తి లేదు. వాళ్ళు ఊహాగానాల్లో ఉంటారు. ఉండనండి, దానికేముంది, మాకేముంది, ఇబ్బంది ఏముంది, ఉండనండి. తెలుగుదేశం ప్రభుత్వం అభివృద్ధి సంక్షేమం తప్పించి ఎవరి మీద అక్రమ కేసులు పెట్టే ప్రసక్తే లేదు ఈ పార్టీ. పైనుంచి కింద దాకా కూడా ఒక సభ్యతగా ఉంటారు. మేము కూడా వరస్ట్గా మాట్లాడలేం. కాకాని ఏ విధంగా కామా ఫుల్ స్టాప్ లేకుండా మాట్లాడతాడు, పర్సనల్గా మాట్లాడతాడు. మేము ఎప్పుడు మా నాయకుడు కానీ ఎప్పుడు చంద్రమోహన్ రెడ్డి గారు ఎప్పుడు గొప్పగా మాట్లాడతాడు, ప్రెస్లో కూడా ఆ విధంగా ఎప్పుడు మాట్లాడు. అంటే ఇప్పటికే ప్రభుత్వం వచ్చిన తర్వాత, కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత కూటమి ప్రభుత్వం పైన పదే కాకాని గోవర్ధన్ రెడ్డి ఆరోపణలు చేశారు, ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. ఇందుకే కక్షపూరితంగా ఆయన అరెస్ట్ చేశారనేది వైసీపీ చెప్తున్నమాట. మీరేం చెప్తారు? మేము కక్షపూరితంగా ఎవరిని అరెస్ట్ చేయలే. కక్షపూరితంగా అరెస్ట్ చేసింది వైసీపీ గవర్నమెంట్. గత ముఖ్యమంత్రిగా ఉన్న ప్రతిపక్ష నాయకుడిగా ఉన్న చంద్రబాబు నాయుడిని అక్రమం కేసు పెట్టి దాంట్లో 51వ ముద్దాయిని అసలు నోటీస్ ఇవ్వకుండా ఏం చేయకుండా ఏడో ఆయన క్యాంపులో ఉంటే పట్టుకొని వచ్చింది మీరు. సజ్జల రామకృష్ణారెడ్డి రాజ్యాంగం రాశాడు, ఆయన అక్రమ కేసులు పెట్టమని, అక్రమ పరిపాలన చేయమని. ఆ సాక్షి పేపర్ చూస్తేనే అర్థం అవుద్ది. ఆ సాక్షిలో ఉండేది అన్నీ అసాక్ష్యాలే, ఒక్కటి నిజం ఉండదు. అది మరి ఆ పేపర్ ఎట్ట చదువుతారో అర్థం కాదు నాకు. ఆ సజ్జల రామకృష్ణారెడ్డి వచ్చి ఈరోజు ములాఖత్తులో మేము అట్ట పరిపాలించినాం ఇట్ట పరిపాలించినాం, అట్ట పరిపాలించుంటే 11 సీట్లు ఎందుకు వస్తావు మహానుభావ సజ్జల రామకృష్ణారెడ్డి? ఇబ్బందులు ఏ ఆఫీసర్లు పెట్టారు, ఏ పోలీస్ ఆఫీసర్లు పెట్టారు, ఏ రెవెన్యూ ఎంఆర్ఓస్ పెట్టారు, అవన్నీ కూడా నోట్ చేసుకున్నాడు ఆయన. నోట్ చేసుకొని నిజంగా మీరు ఇబ్బందులు పెట్టుంటే ఖచ్చితంగా వాళ్ళని కేసులు పెట్టి శిక్షిస్తామన్నారు. అదేవిధంగా పెడుతున్న అక్రమ కేసులు ఎక్కడ పెట్టలేదు. ఇది అక్రమ కేసు ఎట్ట అవుద్ది? గవర్నమెంట్కి రావాల్సినటువంటి రెవెన్యూని నువ్వు కొల్లగొట్టి విదేశాలకు ఎగుమతి చేసి అక్కడ గిరిజనులు ఉండే ప్రాంతంలో నువ్వు పైప్ బ్లాస్టింగ్లు, మైనింగ్ బ్లాస్టింగ్లు అన్నీ చేస్తే పరిమితి లేకుండా ఏం చేస్తారు? కేసు పెడతారు. ఎవరు పెట్టారు కేసు? అది విజిలెన్స్ ఎంక్వైరీలు తేలింది, వాళ్ళు పెట్టారు, గిరిజనులు పెట్టారు కేసు. చంద్రమోహన్ రెడ్డి పెట్టాడా, రాజగోపాల్ రెడ్డి పెట్టాడా కేసు? పెట్టలేదు కదా.
మొత్తం మీద తీసుకుంటే ఏదైతే అక్రమ కేసులు అంటూ కూడా వైసీపీ చేస్తున్నటువంటి ఆరోపణలన్నీ అవాస్తవం. ప్రభుత్వానికి రావాల్సినటువంటి పన్నులు కావచ్చు, అదేవిధంగా అక్కడ వైట్ కార్జ్ కావచ్చు, పూర్తిగా కూడా అక్రమంగా వెళ్ళిపోవడంతోనే ఇలాంటి కేసులు నమోదయ్యాయి. దీంట్లో ఎవరి ప్రమేయం లేదని చెప్పి టీడీపీ నేతలు చెప్తున్నారు. మరోవైపు వైసీపీ మాత్రం ఖచ్చితంగా కాకాని గోవర్ధన్ రెడ్డి వెంట నడుస్తాం, ఆయన కుటుంబానికి అండగా ఉంటామని చెప్పే ప్రయత్నం అయితే చేస్తోంది. ఇటు నెల్లూరు జిల్లాకు సంబంధించినటువంటి మాజీ మంత్రులు కావచ్చు, ఏదైతే సజ్జల రామకృష్ణారెడ్డి కావచ్చు, ఇలాంటి వ్యాఖ్యలు చేయడంతో టీడీపీ మాత్రం ప్రస్తుతం మండిపడుతున్న పరిస్థితి అయితే ప్రస్తుతం కనిపిస్తుంది. వీడియో జర్నలిస్ట్ వంశీతో కలిసి మురళీకృష్ణ, 99 టీవీ, నెల్లూరు.